మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అర్ధగంట ఎండ వస్తే అర్ధగంట మొబ్బట్టు ఉంటుంది. వాన వస్తుందేమో దుప్పట్లు ఎండవేమో అని మా వారిని దుప్పట్లు పిండుదాం రండి అంటే వచ్చారు. ఇద్దరం కలిసి దుప్పట్లు పిండుతున్నాము. అయితే నూటికో కోటికో ఒక్కళ్ళకైనా అనిపిస్తుంది ఏమని, భర్త చేత ఇలాంటి పనులు చేపిస్తామని, లేకపోతే మగవాళ్ళు ఇలాంటి పనులు చేస్తారని డౌట్ రావచ్చు. మా వారు ఇలా సహాయం చేయటం ఈ రోజు కొత్త కదండి, తనకి చిన్నప్పటి నుంచి అలవాటు. ఎలా అంటే అత్తయ్య గారు మామయ్య గారు వ్యవసాయం చేసినప్పుడు పొలాలకు వెళ్ళినప్పుడు మా వారు బావగారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లూడ్చి కసువుడ్చి బట్టలు తీసి గిన్నెలు కడిగి నీలకాకు పొయ్యి మీద వేసి అన్నం వండి వాళ్ళ అమ్మ నాన్న కోసం ఎదురు చూసేవాళ్ళంట, పొలం నుంచి ఎప్పుడు వస్తారని. అంటే వాళ్ళ అమ్మకి సహాయం చేయటం చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అది అన్నీ అర్థం చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు నాకు సహాయంగా ఉంటున్నారు. అంతే తప్పితే అచ్చం ఇంట్లో పనులన్నీ వాళ్ళు చెయ్యరు. కానీ మనకి ప్రాణం బాగాలేనప్పుడు సహాయంగా ఉంటే తప్పేం లేదు. ఇప్పుడు కూడా ఆ దుప్పట్లన్నీ బరువు ఉంటాయి కదా సార్, నేను ఇప్పుడు టయానికి ఉన్నా కదా పైన పెట్టి వస్తాలే అని దుప్పట్లు పిండిన తర్వాత ఇవన్నీ పైన పెట్టి వచ్చారండి. వాళ్ళ అమ్మకు చేసే అలవాటే కదండి. మా పెళ్లి కాకముందు మా అత్తయ్య గారు మా మామగారు ఏదో ఊరు వెళ్ళారంట. మా అక్కకి కాలుకి వండులు వేసిందంట. అంటే మా తోటికోళ్ళకి కాలికి వండులు వేసిందంట. వండు అంటే బురదలో పనిచేసేటప్పుడు గోట్లోకి మట్టిపోయి అందులోకి చెడు తయారయ్యి బాగా వాసి నొప్పి చేసిద్ది. అప్పుడు ఇంట్లో పని ఏమీ చేయలేకపోయిందంట. మా వారే అన్నం కూర ఇంట్లో పనులు చేసి అన్నం వండిన తర్వాత ప్లేట్లో పెట్టి అన్నం నిందులే అమ్మ అన్నారంట. అంటే మా వారు మా అక్కని అమ్మ అని పిలుస్తారు. అన్నం నిందులే అమ్మ అని పెట్టారంట. ఇప్పటికీ మా తోటకోళ్ళు చెప్తే నాకు సంతోషం అనిపించింది. చెప్పండి, ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం కష్టంగా ఉన్నప్పుడు కాస్తో కూస్తో చేయందిస్తే తప్పేం కాదు. ఇది మగ పని ఇది ఆడపని ఏముండదు కదా, నిజమంటారా కాదు?